భారతీయుడు తాత ఈసారి మెప్పిస్తాడా? ఎందుకు భారతీయుడు మూవీపై ఇంతవరకు బజ్ క్రియేట్ కాలేదు? ఒకప్పుడు భారతీయుడు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లో శంకర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. శంకర్ టేకింగ్, రెహమాన్ ఎక్సలెంట్ మ్యూజిక్, కమల్ హాసన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ భారతీయుడు సినిమాకి బాగా కలిసి వచ్చాయి. ఇప్పటికీ భారతీయుడు ఆల్బమ్ ని ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు. అనిరుద్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పటికీ భారతీయుడు 2 సాంగ్స్ ని హిట్ చేయలేకపోయాడు. రోబో మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ తెలుగులో హిట్ లేదు. అప్పట్లో భారతీయుడు ఓ ట్రెండ్ సెట్టర్, కానీ ఈ జనరేషన్ కి భారతీయుడు పార్ట్ 2 నచ్చే అవకాశాలు తక్కువ. కొత్త స్టోరీ, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే, ఈ రెండు ఉంటే తప్ప హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లస్ పాయింట్ ఒకటే ఉంది, కమల్ హాసన్ విక్రమ్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కల్కి మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంట్లో కమల్ హాసన్ మెయిన్ విలన్. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా మూవీ విషయంలో ఎక్కడో తేడా కొడుతుంది. టాలీవుడ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉందని కుళ్ళుకుంటూ ఏడుస్తున్న అరవ తంబీలు భారతీయుడు 2 ఫ్లాప్ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు.